గుంటూరు జిల్లా ప్రతిపాడు ప్రాంతానికి గుంటూరు ఛానల్ చాలా ముఖ్యమైనదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్లో ఫ్లో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. గుంటూరు ఛానల్లో గుర్రపు డెక్క పేరుకుపోతోందని చెప్పారు. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలోని గుంటూరు ఛానల్ను పెమ్మసాని ఎమ్మెల్యే రామాంజనేయులు పరిశీలించారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణతో పాటు పొడిగింపు చేస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో గుంటూరు ఛానల్ పనులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఈ ఛానల్ పనులను ముందుకు తీసుకువెళ్లలేదని, నిర్లక్ష్యంగా వదిలేశారని ఆగ్రహించారు. తమ ప్రభుత్వంలో ఈ ఛానల్ను 47 నుంచి 74 కిలోమీటర్ల వరకు పొడిగిస్తున్నామని తెలిపారు. ఈ ఛానల్ పొడిగింపునకు అవసరమైన భూమిని కేటాయించామని వివరించారు. 75,000 ఎకరాల సాగు, 50 గ్రామాలకు తాగునీరు అందుతాయని వెల్లడించారు. ఇక ఆధునికీకరణ కోసం 369 కోట్ల రూపాయలతో ప్రస్తుతం పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చామని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇందులో 3 ఒకటి ఇప్పుడున్నటువంటి గుంటూరు ఛానల్ తీసుకుంటే 47 కిలోమీటర్ల వరకు ఈ రోజున ఉంది. అయితే 47 కిలోమీటర్ల వరకు ఉంది, కానీ ఇందులో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి స్లోప్ కరెక్ట్గా లేకపోవటం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలబడటం, గుర్రపు డెక్క పేరుకుపోవటం, సంవత్సరానికి 3 సార్లు తీయాల్సినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వీటిని కనుక పట్టించుకోకపోతే వాటర్ ఫ్లో ఉండదు. వాటర్ ఫ్లో లేకపోవటం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య, ముఖ్యంగా రైతులకి ఈల్డ్ లేకపోవటం, మెయింటైన్ చేయకపోవటం వల్ల. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. చేసినప్పటికీ ఇప్పుడు కూడా చూస్తే మీకు విపరీతంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. సంవత్సరానికి 3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చేయాలి? ఒకటి. రెండోది, దీన్ని ఎక్స్టెండ్ చేసి, ఉన్న ఛానల్ని ఎక్స్టెండ్ చేసి ఎడిషనల్గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అది ఈ రోజులో ఉన్నటువంటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాంత రైతులు కోరుకున్నటువంటి విషయం. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలుసుకొని ఆ రోజున గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి కానీ మోడర్నైజేషన్కి కానీ రెండింటికి ఆ రోజున శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అయితే రకరకాల కారణాలతో అవన్నీ కార్యరూపం దాల్చలేదు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మేము వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రామాంజనేయులు గారు కానీ, పొన్నూరు నరేంద్ర గారు కానీ, అదేవిధంగా కొంత భాగం లోకేష్ గారి ప్రాంతంలో కానీ అందరం మేము కూర్చొని ఎస్టిమేట్స్ వేయించాం. ఎంతవరకు మనం చేయగలము, బడ్జెట్, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏ విధంగా ఫేజ్ వైజ్గా ఏ ఇయర్లో ఏం చేయాలనే దాని మీద ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు ఇప్పుడు 47 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ని 74 కిలోమీటర్ల వరకు పెంచే విధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టాం. మనం పెట్టినప్పుడు 70 కోట్లతోటి ల్యాండ్ ఎక్విజిషన్కి మనం అన్ని నోటీసులు ఇచ్చాం. అప్పటి వరకు దాంట్లో 11 కోట్లు మొన్నటి వరకు చెల్లించారు. ఇంకొక 60 కోట్లు చెల్లించాల్సిన విషయం ఉంది. అది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. కొంచెం రెవెన్యూ ఇష్యూస్ ఉండటం వల్ల అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 2-3 నెలల్లో లోపే ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తే, ఎందుకంటే ఇది కాంట్రాక్టర్ ఇంతకుముందు రేట్స్ తోటి చేయడానికి ముందుకొచ్చారు. ఆ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం తీసుకుంటే గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్. ఇందులో 3 ఒకటి ఇప్పుడున్నటువంటి గుంటూరు ఛానల్ తీసుకుంటే 47 కిలోమీటర్ల వరకు ఈ రోజున ఉంది. అయితే 47 కిలోమీటర్ల వరకు ఉంది, కానీ